మాకొద్దు వద్దు బాబోయ్ మాకొద్దు వాళ్ళ ఐక్యత వాళ్ళ ఐక్యత వాళ్ళ ఐక్యత. మానవ సంక్షేమ సంఘ అభివృద్ధి రాష్ట్ర అధ్యక్షునిగా పనిచేస్తున్నారు. వచ్చినటువంటి మీడియా మిత్రులందరికీ నమస్కారం. మేము ప్రెస్ మీట్ ఎందుకు ఇవ్వాలనుకుంటున్నామంటే ముఖ్యంగా వర్గీకరణ గురించి. వర్గీకరణ మాకు ఎందుకు దాన్ని నచ్చడం లేదంటే అనేకమైనటువంటి కుల వివక్షత ఇంకా తగ్గలేదు. కుల వివక్షత ఉన్నప్పటికైనా సరే వర్గీకరణ చేస్తున్నారు. ముందు కుల వివక్షత తీసివేస్తే గానీ వర్గీకరణ చేయడానికి వీల్లేదని మా నినాదము. ఎస్సీ ఎస్టీ ఉపకులాల వర్గీకరణ రద్దు చేసే వరకు ఉద్యమాలు చేస్తామని మానవ సంక్షేమ అభివృద్ధి సంఘం చెబుతుంది. కూటమి ప్రభుత్వము మాలలకు మాదిగలకు మధ్య చిచ్చు పెట్టాలని ద్రోహదపడుతుంది. రెండు రాష్ట్రాల్లో దీన్ని గమనించి విభేద అభిప్రాయాలు లేకుండా ఈ సమస్యపై కూటమి ప్రభుత్వంతో మనల్ని దృష్టి మళ్లించి వర్గీకరణ బిల్లును ప్రవేశపెట్టడానికి సిద్ధంగా ఉన్నది. ఎస్సీ వర్గీకరణ రాజ్యాంగ విరుద్ధమని ఆర్టికల్ 341 ప్రకారము రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. కానీ రాజ్యాంగాన్ని అనుసరించకుండా కూటమి ప్రభుత్వం రాజ్యాంగాన్ని విరుద్ధంగా వర్గీకరణ చేపడుతుంది. కాబట్టి ప్రభుత్వం తగిన ఫలితం అనుభవిస్తుంది. తప్పిదం ఎస్సీ వర్గీకరణ చేస్తే మా మాలలంతా కలిసి ప్రాణాలైనా అర్పిస్తాము, కానీ వర్గీకరణను ఒప్పుకోమని మాలల సంక్షేమ అభివృద్ధి సంఘం ఎన్ఎం సుధాకర్ డిమాండ్ చేస్తున్నారు. జై భీమ్, జై మాలమోహన్. విలేకరులందరికీ నా ఉదయపూర్వకంగా వందనాలు. రాయలసీమ అధ్యక్షునిగా పెద్దలు నన్ను ఎంచుకునేందుకు నేను న్యాయం చేస్తానని చెప్తున్నాను. వెన్నెముక రైతు అంటారు కదా, అలాగే ఏపీకి వెన్నెముక మాలలు. ఈ మాలలకు అన్నమాట అధికారంలోకి వచ్చినాక ఒక మాటనే మాట్లాడకూడదు. పవన్ కళ్యాణ్ నీకే నేను చెప్తున్నా, అధికారంలో లేనప్పుడు ఏం మాట్లాడను. వకీకరణ గురించి నేను మాట్లాడాలన్నావు, కులాల మధ్యలో నేను శిక్షు పెట్టాను, కులాల గురించి నేను మాట్లాడినావు. ఇప్పుడు అధికారంలోకి వచ్చేలాగా ఏం మాట్లాడుతున్నాను? భూసరి బిల్లు లాగా మాడిపోతున్నాను. భూసరి బిల్లు ఒక ప్రదేశం మారితే ఏమవుతుంది? కలర్ చేంజ్ అయిపోతుంది. అలాగా నువ్వు అధికారంలో నుంచి వేరే అధికారంలోకి వచ్చేలా నువ్వేమవుతున్నావు? భూసరి బిల్లు లాగా కలర్ మారుతున్నావు. ఇది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. కాబట్టి ఏపీ ప్రజలకు న్యాయం చేయాలి. వకీకరణ జరగకూడదు. జరిగితే మేము ఎంత దూరమైన పోరాటం చేస్తాము. మాలలకు న్యాయం జరిగేంత వరకు మేము నిలుస్తాం. ప్రాణాలు తెగించినా సరే మేము నిలుస్తాం. కాబట్టి ఎస్సీలకు అన్యాయం జరగరాదు. నూతన కమిటీని మేము నియమించుకున్నాము. నూతన కమిటీ పేరేమనగా మాలల సంక్షేమ అభివృద్ధి సంఘం. సుధాకర్ వర్గం నుంచి మేము ప్రెసిడెంట్ గారిని సుధాకర్ ఎన్నుకున్నాము. ఇతర జాయింట్ సెక్రటరీ కానీ గౌరవ అధ్యక్షుడు కానీ రాయలసీమ అధ్యక్షుడు కానీ మేము నియమించుకున్నాము. అలాగనే మేము చేసే పనులలో ఏదైనా న్యాయం చేకూరించేంత వరకు అధికారుల దృష్టికి వెళ్ళి మేము మా పనులను మేము సద్వినియోగంగా చేసుకుంటాము. అలాగనే మా ఎస్సీ కులాలకు ఏదైతే రిజర్వేషన్లు ఉన్నాయో వాటిని మాకు ఉండేటట్టు చేయాలి. అలాగనే ఇప్పుడు మందకృష్ణ మాదిగా కలిసి కూటమి ప్రభుత్వం కలిసి ఒకటి చెప్తున్నారు, ఎస్సీ వర్గీకరణ చేయాలని. ఎస్సీ వర్గీకరణ రాజ్యాంగ విరుద్ధం. సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ రాజీవ్ రంజన్ మిశ్రా గారు చెప్పారు. వారికి పిటిషన్ వేసినప్పుడు ఆర్టికల్ 141 ప్రకారము ఇది రాజ్యాంగ విరుద్ధం అని చెప్పారు. కావున రాజ్యాంగ విరుద్ధాన్ని మీరు అమలు పరుస్తున్నారు. ఎందుకు అమలు పరుస్తున్నారు? గ్రామాలలో కానీ పట్టణాలలో కానీ కుల వీక్షత ఉంది. నువ్వు మాలోనివి, నువ్వు కాపోనివి, నువ్వు మాదిగోనివి అని కుల వీక్షత చూపించి రెడ్డి గారు వస్తే పక్కన అధికారులు వస్తే లేచి నిలబడాలి. అలాంటి కుల వీక్షతను తీసేయకుండా ఎస్సీ వర్గీకరణ చేయాలని నువ్వు ఎవరిని ఉద్ధరిస్తావు? సరైన సక్రమైన ఆధారాలు నువ్వు చూపుడు. ఫస్ట్ మాకు చూపాలి. ఎస్సీ వర్గీకరణ నేను చేయవద్దని లేదు. మరి ఎస్సీ వర్గీకరణ చేసాలి కదా. కుల వీక్షత తీసేసిన తర్వాత ఎస్సీ వర్గీకరణ నేను కూడా సిద్ధమని చెప్తున్నాం. నేను చెప్పలేదని లేదు. ఆర్టికల్ ప్రకారమే మేము కూడా 12 మంది లాయర్లు పిటిషన్ ప్రకారమే మీరు ఎస్సీ వర్గీకరణ చేయండి. అలాంటివి ఏమన్నా ఉన్నా కానీ మా దృష్టికి తీసుకురండి. అంతేగాని ఎస్సీ వర్గీకరణ చేసి అన్యాయం చేయకూడదని అందరికీ చేయకండి. అలాగే చంద్రబాబు నాయుడు గారికి కూడా మేము ఒకటే విన్నపం